ఎవరైనా మనల్ని మీరు ఈ పని చేస్తే మిమ్మల్ని చంపివేస్తాం, లేదా మిమ్మల్ని పర్సిక్యూట్ చేస్తాం, లేదా మీ మీద మేము ఫాల్స్ అలిగేషన్స్ వేసేసి మేము మిమ్మల్ని చెరసాలలో వేస్తాం అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనకి కష్టం వస్తుంది, ఇది మనకి రిస్కీ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పనిని పక్కన పెట్టేసి మన ఇంట్లో వెళ్ళి కూర్చుంటాం, లేదా ఆ పని పక్కన పెట్టేసి మన పనులు మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ అపోస్తలులు ఏం చేశారు తెలుసా? వారిని చెరసాల్లో వేసి ఆ పెద్దలు వారిని బెదిరించినప్పుడు వారు విడుదల నొందాక వారి స్వదేశానికి వచ్చి వారి స్వజనులకు అలాగే వారికి ఆ సంగతి చెప్పారు. ఇలా మమ్మల్ని బెదిరించారని చెప్పినప్పుడు వారంట ఏక మనస్సుతో మొరపెట్టారంట. ఏక హృదయంతో మొరపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చి వారు ఇంకా వాక్యం చెప్పడం బహు గొప్పగా చేశారంట ఆ పని. మరి ఏ పని కోసమైతే మీరు ఈ పని చేస్తే మీరు చనిపోతారు, మిమ్మల్ని మేము ఒప్పుకోమని వారైతే ఎవరికైతే వారు బెదిరించారో వారే వచ్చి వారి స్వజనులతో కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి తోడై ఉండి ఇంకా ఎక్కువ గొప్పగా సువార్త ప్రకటించడం మొదలుపెట్టారంట. మరి మనం కూడా ఏ విషయంలో అయితే మనకి ఆటంకాలు ఉన్నాయో, అది దేవుని చిత్తంలో ఏ విషయంలో అయితే మనం ఉంటున్నామో మనం అదే విషయంలో దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నువ్వు ఇలా క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తే నేను నిన్ను ఊరుకోను, లేదా నేను నిన్ను బయటకు పంపించి వేస్తాను, లేదా నీకు ఈ జాబ్ తీసివేస్తాను అన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నీవు నీ దైవజనులతో కూర్చొని, నీ ఇంటి వారితో కూర్చొని ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఇంకా బహు గొప్పగా నువ్వు ఆయన్ని చూపిస్తావు, ఇంకా బహు గొప్పగా నువ్వు ఆయన కొరకు బ్రతకగలవు. నువ్వు దేవా నాకు ఇలా బెదిరింపులు వస్తున్నాయి, నువ్వే నన్ను ప్రొటెక్ట్ చేయి, నువ్వే నాకు హెల్ప్ చేయి, ఇంకా గొప్పగా నీ కొరకు వాడబడాలి, నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావో అప్పుడు బహు గొప్పగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. మరి ఏ విషయంలో అయినా సరే దేవుని చిత్తంలో నువ్వు ఏ విషయంలో అయినా నువ్వు బెదిరింపులకు లోనవుతున్నా, ఏ విషయంలో అయినా కష్టాలు ఎదుర్కొంటున్నా ఆ విషయాన్ని బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని చిత్తంలో ఆయన నీకు బలాన్ని ఇస్తాడు, ఆయన నీకు శక్తిని ఇస్తాడు. నువ్వు ఏ కార్యం చేయవలసి ఉందో ఆ కార్యాన్ని ఇంకా బహు గొప్పగా దేవుడు నడిపిస్తాడు. మరి మనకి ఒక చింత ఉందేమో, ఇదిగో నాకు ఇలా ఒక పర్సెక్యూషన్స్ వస్తున్నాయి, లేదా ఇలా నన్ను బెదిరిస్తున్నారని నువ్వు బాధపడుతున్నావేమో, ఏదో ఒక విషయంలో, ఒక మంచి విషయంలో దేవుని చిత్తం చేయడానికి కూడా జనులు నీకు అడ్డుపడుతున్నారేమో. కానీ ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, అది నా చిత్తం కనుక, నేను దాని కొరకు నిన్ను నియమించాను కనుక నువ్వు నా సన్నిధిలో నాతో మొరపెట్టు, నేను నీ మొర వింటాను, నువ్వు ఇంకా బహు గొప్పగా ఆ కార్యాన్ని జరిగిస్తావు కనుక నా ఆత్మ నీ తోడు ఉంటుంది కనుక నువ్వు ఆ కార్యాన్ని జరిగించు, నేను ఆ కార్యాన్ని సఫలం చేస్తాను. ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. కనుక నువ్వు ఏ కార్యాన్ని పూనుకున్నావో ఆ కార్యం కొరకు నువ్వు ముందుకు అడుగుపోయి దేవుడే నీకు ఆయన సహాయం చేసి నిన్ను నడిపించి ఆ కార్యాన్ని సఫలం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.